ఓం శ్రీమాత్రే నమః. దీపారాధన ఉండగా పూజ గది తలుపులు వేయొచ్చా అనేది కొంతమందికి సందేహం. ఈ అనుమానం అనేక మందికి ఉంటుంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాచీన కాలంలో వంటగదికి పక్కనే ఈ పూజా మందిరాలు ఏర్పాటు చేసుకుంటూ ఉండేవారు. ఇక ఇటీవల కాలంలో పూజా మందిరానికి బదులుగా అందరూ పూజకి ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ విధంగా చేయడం వలన ఎలాంటి అంతరాయం లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకునే అవకాశం లభిస్తుంది. దైవం పట్ల వెంటనే ఏకాగ్రత కలుగుతుంది. అయితే ఉదయం వేళలోనూ సాయంత్రం వేళలోనూ పూజ పూర్తి చేసిన తర్వాత వెంటనే పూజ గది తలుపులు వేయవచ్చా వేయకూడదా అనే సందేహం కొంతమందిలో తలెత్తుతూ ఉంటుంది. మరికొందరు దీపారాధన ఉండగా తలుపులు వేయకూడదని అప్పటి వరకు ఆ తలుపులను తెరిచే ఉంచుతుంటారు. ఇంకొందరు దీపారాధనను కొండెక్కించేసి తలుపులు వేసేస్తూ ఉంటారు. ఈ విధంగా ఉద్దేశపూర్వకంగా దీపారాధన కొండెక్కించకూడదని శాస్త్రం చెబుతోంది. అలాగే దీపారాధన ఉన్నంత వరకు తలుపులు తెరిచి ఉంచవలసిన పని లేదని, భక్తి శ్రద్ధలతో పూజ పూర్తి చేసిన కొంతసేపటి తర్వాత పూజగది తలుపులను వేయవచ్చని శాస్త్రం చెబుతోంది. ఈ నియమాన్ని పాటించటం వలన ఎలాంటి దోషం కలగదని శాస్త్రం స్పష్టం చేస్తోంది.